హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. నేనైతే 5కి అలా అయితే లేసేసాను. లేచి పిల్లల కోసం పాలు పెట్టేసి నా కోసము మా వారి కోసం అయితే టీ అయితే పెడుతున్నాను. ఈరోజు మా వారైతే ఇంట్లోనే ఉండరు, నైట్ డ్యూటీ కాబట్టి. మా వారు కూడా నాతో పాటు అయితే లేసేసి పిల్లల్ని కూడా లేపేశాడు. 5కంతా లేపేస్తారు మా వారైతే ఇంట్లో ఉంటే. 4:30 నుంచే లేపేస్తారులేండి. మార్నింగ్ చదివితేనే వస్తుంది అనేసని పిల్లల్నైతే లేపేస్తారు. నేనన్నా కొంచెము నెమ్మదిగా లేపుతాను. 5:30కే అలా లేపుతా నిదానంగా అయితే లేపుతాను. మా వారు ఉంటే మట్టుకు ఒప్పుకోరు. 5కంతా లేచి కూర్చొని పెట్టేస్తారు. ఇక్కడ లస్త అయితే టీ అడిగింది. హార్లిక్స్ కూడా కొంచెమే ఉండే హార్లిక్స్ అయితే డింపుల్కే ఇచ్చేసాను. ఈరోజైతే డీమార్ట్కి వెళ్ళే పని కూడా ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపించేశాక నేను మా వారైతే డీమార్ట్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. సరుకులు అయితే కొన్ని అయిపోయినాయి. ఈ మధ్య తెచ్చాను, కానీ ఇంకా కొన్ని అయితే అయిపోయినాయి. ఇంకా అవి తప్పదు, డీమార్ట్కి వెళ్ళే తెచ్చుకోవాలి అనుకుంటున్నాము. ఇక్కడ టీ అయితే పెట్టుకొని ఫస్ట్ తాగేసి ఆ తర్వాత ఈరోజు కూర ఏం చేసేది, తాలింపు ఏం చేసేది అని ఇంకా ఆలోచించి మళ్ళీ ఇంకా ఉల్లగడ్డతో అయితే ముద్దగా చేసేస్తే కూర అలానే తాలింపు ఏం చేయని అవసరం లేదు, ఒకటిగా అయిపోతుంది. 2 టమోటాలు, ఆనియన్స్ ఒక 2 వేసి ముద్దగా అట్ట చేసేద్దాం అనుకుంటున్నా. మీడియం సైజువి 3 ఉల్లగడ్డలు అయితే తీసుకొని ఇలా పొట్టు తీసి మీడియం సైజుగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నానా. డింపుల్ అయితే పిలిచాడు, మమ్మీ కోతులు వచ్చేసాయి చూద్దురా అనేసని. ఇంకా నేను గబగబాని బయట పోయాను. బయట కొబ్బరి అయితే పెట్టున్నాను, ఎండొస్తుంది అనేసని. ఇంక ఈ కోతులు వచ్చే కొందికి గబగబానైతే ఇంట్లోకి తెచ్చుకునేసాను. డింపుల్ అయితే బయట కూర్చొని చదువుతూ ఉన్నాడు. నేనైతే ఇంకా వచ్చి చూశాను. కోతులు అయితే ఈ మధ్య ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఒక 2 అయితే వచ్చేస్తున్నాయి. ఇన్ని రోజులైతే ఎట్ట ఎండబెట్టినా బయట వెళ్ళినా ఏం ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఈ కోతుల వల్ల కావిలు కాసే పని అయిపోయింది. ఇంక ఇక్కడ ఈరోజే రెడ్ కలర్ పువ్వు అయితే వచ్చింది. మొగ్గలు ఉన్నాయి కానీ ఇన్ని రోజులు ఈరోజే పువ్వు అయితే వచ్చింది. ఒక్క పువ్వు అయితే వచ్చింది. ఇంకా ఆ ఉండే 2 మొగ్గలు కూడా వచ్చేసాక ఇంకా దేవుడికైనా పెట్టేద్దాము, ఇంకా అట్లే ఉంటే పోతాయి పూలు వాడి అనేసని నేను అనుకుంటా ఉండా. ఇంకెక్కడ చూడండి, చదవమంటే ఎంత బుద్ధిగా కూర్చో ఉండడో. చదవని మట్టుకు చదవడు, కథలన్నీ చెప్తా ఉంటాడు నా కొడుకైతే. ఇంక ఇక్కడ లస్త అయితే చెట్లు పిచ్చండి, ఇంకా వచ్చి అవన్నీ అయితే సర్దుతూ ఉంది. లస్తాకి అయితే చెట్లు బాగా ఇష్టము. మాకు ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు అయితే పెట్టుకున్నాము. ఇంకా తనకైతే పూల చెట్లు ఎక్కువ పెట్టుకోవాలని అయితే ఆశ అయితే ఉంది. చూడాలి, నెక్స్ట్ ఇంకా కొన్ని రోజా చెట్లు అయితే తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నా. తెల్లవారులేసి ఇలా ఇప్పుడు పూలు కాస్తూ ఉంటే నాకైతే భలే నచ్చింది. ఇంకా ఒక 2 తెచ్చి పెట్టుకొని చూసుకోవాలని అయితే ఉంది. ఇంకా కర్రీలోకి అయితే ఇక్కడ ఉల్లగడ్డ కట్ చేసి పెట్టేశాను. ఇంకా టమోటాలు కూడా ఒక 2 అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయటం లేదు. నైట్ది అయితే అన్నం అయితే ఎక్కువగా చేసేసాను, ఉండది. ఇంకా దాంతోనే తిరగబాతు అన్నమో ఏదో ఒకటి చేసేవాళ్ళనుకుంటున్నా, లేదా పెరుగన్నమన్నా కలిపి పిల్లలకైతే టిఫిన్కి పెరుగన్నమే ఇచ్చేవాళ్ళనుకుంటున్నా. లంచ్ బాక్స్ వరకు ఈ ఉల్లగడ్డ కూర చేసి వైట్ రైస్ ఇచ్చేసి ఇంకా నేను కూడా హారతి తీసుకొని పోవాలి కదా, కొంచెము త్వరగానే అయితే చేస్తున్నాను. ఇక్కడ 2 టమోటాలు, 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి తరిగి అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే నేను కుక్కర్లోనే అయితే చేసేస్తున్నాను. కొంచెము త్వరగా అయిపోతుంది. ఫ్రై చేసేసి 2 విజిల్లు రానిచ్చుకుంటే ఉల్లగడ్డ ఉడికిపోతుంది, కూర గబాన్ అయిపోతుంది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. నైటే సామాన్లన్నీ కడిగేసాను కాబట్టి స్టవ్ అన్నీ అయితే నీట్గా తుడిచిపెట్టేశాను. మార్నింగ్ లేసి అవన్నీ సర్దుకున్నానే కానీ క్లీనింగ్ పని అయితే పెద్దగా లేదు. ఇల్లు అయితే ఈరోజు సోమవారం కాబట్టి మాపేపించుకుంటున్నాను. దీపాలు అయితే ఇంకా శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి రోజు క్లీన్ చేసుకుందాము, ఇప్పుడైతే వద్దు అనుకుంటున్నాను దీపాలైతే.
ఇల్లు వరకు అయితే క్లీన్ చేస్తున్నాను, సోమవారము కదా అనేసని. నేనైతే బయట వరకు అయితే క్లీన్ చేసేసాను, ముగ్గేసుకున్నాను. మా వారైతే ఇంకా ఇంట్లో అయితే పిల్లల్ని లేపి ఇంకా బెడ్షీట్లు అంతా మడిచి ఇంకా మా వారైతే ఆ పనిలో అయితే ఉండారు. ఇల్లు మాపే ఇచ్చేస్తానులే నేను, నువ్వు వంట పని చూసుకో అని చెప్పారు. ఇంకా త్వరగా నువ్వు స్నానం చెయ్యి, పూజ చేయాలి కదా అని అంటున్నారు. ఇదొక్కటి తిరగబాత పెట్టేస్తే నాకు కూడా పని ఉండదు అని చెప్తున్నాను. ఇంక ఇక్కడ కుక్కర్లో అయితే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇది కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెము ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులోనే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే సింపుల్గా అయిపోతుందండి. నాకు ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నిందంటే నేనైతే ఈ కూరే చేస్తూ ఉంటాను. పిల్లలకి లంచ్ బాక్స్కి త్వరగా అయిపోవాలి అనుకుంటే ఇది కానీ, లేకపోతే అరటికాయ ఉన్న సేమ్ ప్రాసెస్సే, అరటికాయ వేస్తాను ఉల్లగడ్డ బదులు. ఈ కూరలు అయితే కొంచెం గబాన్ అయిపోతాయి. పప్పు కూడా పెద్ద కష్టమేం కాదు. పప్పు తినాలని లేనప్పుడు ఇలాంటి కూరలు అప్పుడప్పుడు అయితే చేస్తూ ఉంటాను. ఇది మిగిలినా కూడా నైట్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఈ కూర అయితే ఇలా ముద్దగా చేసిన కూరలు చాలా బాగుంటాయి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం వేగింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత ఉల్లగడ్డ కూడా వేసి ఒక అర స్పూన్ పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసి కొంచెం వేగాక అందులోనే మిరప్పొడి, ధనియాల పొడి వేసాను. అదైతే మిస్ అయిపోయింది. నేను ఈ మధ్య నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియోస్ అప్పుడప్పుడు అయితే ఇలా మిస్ అయిపోతా ఉన్నాయి. నేను ఆన్ చేస్తున్నాను కానీ అది క్యాప్చర్ అవటం లేదు, వీడియో తీసుకోవటం లేదు. నేనైతే అన్ని వీడియోస్ని ఎడిట్ చేసేసి డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో షెడ్యూల్ చేసేసి మళ్ళీ కావాలంటే డిలీట్ చేసేసి నెక్స్ట్ ఇంకా అన్ని వీడియోలు అట్టా డిలీట్ చేసేవాలి అనుకుంటున్నా. ఈ మధ్య బ్రహ్మోత్సవాల వల్ల వీడియోస్ అయితే ఎక్కువైపోయినాయి నా ఫోన్లో, అయితే స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది. అందుకనే ఇంకా త్వరగా అన్ని వీడియోస్ అయితే షెడ్యూల్ పెట్టేసి డిలీట్ చేసుకుంటూ వస్తున్నానండి. దాంట్లో మీరు రుచికి తగినంత కారం వేసుకొని కొంచెం బాగా కారం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకునేస్తే 2 విజిల్లు వచ్చేసిందంటే కూర అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పెద్ద కుక్కర్లో అయితే నేను రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇప్పుడే వద్దులే 7కి అలా ముట్టించుకుంటే రైస్ అయితే మళ్ళీ చేసుకుందాము, కూర అయిపోతే పని అయిపోతుంది అన్నట్టు ఉల్లగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది. విజిల్ వచ్చింది, ఆపేసాను. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకొని హారతి తట్టకు కూడా రెడీ చేసుకున్నాను. మా వారైతే స్నానానికి వెళ్ళున్నారు. నేను ఇంకా దేవుడు వచ్చేస్తుందని నేనైతే వచ్చేసాను. ఈరోజైతే నాకు వీడియో తీసేదానికి కూడా ఎవ్వరు లేరు. మా వారైతే దేవుడు వచ్చి వెళ్ళిపోయాక తిరిగి వచ్చేటప్పుడు అయితే మా వారు నాకు ఎదురుపడ్డారు. ఇంకప్పుడైతే నాకు కొన్ని క్లిప్స్ అయితే తీశారు కానీ నేనే ఇవి తీసుకుంటా వెళ్ళాను హారతికి. అయితే మామూలుగా నేనైతే వీడియో అయితే మా డింపులో మా వారు ఎవరో ఒకరు తీస్తారు నాకైతే. ఈరోజు డింపుల్ చూడండి, వాళ్ళ నాన్న ఉండే కొందికి నాన్న వస్తాడులేమ్మా, నువ్వే నాన్న నువ్వు వెళ్ళండి, నేను ఈరోజు రానులే అని చెప్పి ఇంకా రాలేదు. వాళ్ళ నాన్న లేనప్పుడే మేలు, నాతో పాటు వీడియో తీయాలి మమ్మీకి అనేసని నాకన్నా ముందు రెడీ అయ్యి కూర్చునేవాడు. ఇప్పుడు చూడండి ఇద్దరు లేకుండా అయిపోయారు నాకైతే. ఇంకా నాకు కనిపించినంత దీంట్లో నేనైతే తీశాను, మీరు కూడా చూడండి. వాహనం అయితే దగ్గరికి వస్తూ ఉంది. ఈరోజు వచ్చిన వాహనం అయితే వ్యాఫ్రు వాహనం అండి. నాకైతే నోరు తిరగల వాహనం పేరు చెప్పడానికైతే.
చూసి మీకు చెప్తూ నేను తెలుసుకుంటున్నాను. ఇక్కడైతే నేను హారతి అంతా ఇచ్చేసాక మా వారైతే వెళ్తూ ఉంటే వచ్చారు. ఇంకా నన్నైతే ఇంకా వీడియో అయితే తీస్తున్నారు. ఆయన స్నానం చేసుకొని వచ్చే కొందికి దేవుడైతే చూశారులేండి, వాహనాన్ని అయితే చూశారు. కొంచెం టర్నింగ్ అయితే తిరిగేసింది. సరే ఇంకా నన్నైతే బండిలోనే తీసుకొని వచ్చేసారు టైం అయిపోయిందని. ఇంక నేను వచ్చేసరికి ఇక్కడ డింపుల్ అయితే ఫ్రెష్ అయిపోయి పూజ గదిలో దండం పెట్టుకుంటా ఉన్నాడు. ఇంకా నేనైతే హారతి ఇచ్చినప్పుడైతే అక్కడ ఈబూది అయితే పెడతారండి రోజు అయితే వాహనం దగ్గర అయితే అదైతే పెట్టి ఇంకా కుంకుమ కూడా అమ్మవారిది అయితే పెట్టాను. ఇంకా దండం పెట్టుకొని నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్కి అయితే చేస్తున్నాను. ఈ డింపుల్కి అయితే పెరుగన్నం అయితే కలిపిచ్చేసాను. తినేసి వెళ్ళిపోయినా, నాకు ఇంకా టిఫిన్ చేసే టైం కూడా లేదు అని చెప్పేశాను. రోజునే మేలండి, మా వారు లేనప్పుడు నేను హుషారుగా అయితే చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. మా వారు ఉండేసరికి నేను అయితే ఈయన ఉండాడు కదా, ఈ పని ఆయన చేస్తాడా, పిల్లలు చేస్తారు అని ఇట్లా షేరింగుల మీద పోయే కొందికి లేట్ అయిపోయింది. ఈరోజు అయితే లేనప్పుడే అన్నీ నేనే చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఉండే కొందికి పనులు పెరిగినాయి. దేవుడు కూడా కొంచెము హడావిడిగా అయితే హారతి ఇచ్చాను. ఇంకా టిఫిన్ కూడా చేయలే ఈరోజు అయితే, మరీ మోసము. ఇంకా లంచ్ బాక్స్కి అయితే నేను చేశాను. ఈ లోపల డింపుల్ అయితే పెరుగన్నం తినేశాడు. డింపుల్కి వేసినప్పుడే లస్తాకు కూడా వేసి పెట్టేశాను. ఇంకా తనకైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేసి బయట ఇచ్చాను. ఈ లోపల డింపుల్ కూడా షూలు వేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాడు. తనని పంపించేశాక ఇంకా ఇంట్లో పనులన్నీ చూసుకొని నేనైతే ఈరోజు ఒక రీల్ అయితే పెట్టాలి అనేసి ఇంకా కారం అన్నం అయితే చేయాలని ఈరోజైతే ఫిక్స్ అయ్యి ఉన్నాను. అదైతే కారం అన్నం అయితే చేశాను. డింపుల్ని పంపించేసి వచ్చాకైతే ఈరోజు రీల్ పెట్టడానికి రోజు అయితే ఒక రీల్ అయితే పెడుతున్నానండి. ఒక వంట అయితే చేసి అదైతే చేయాలని ఇంక ఇంట్లోకి వచ్చాను. మా వారైతే పొద్దున టెంకాయ తేవడానికి వెళ్ళినప్పుడు పూలు అయిపోయినాయి అని చెప్పున్నాను. అవైతే తెచ్చున్నారు. కొంచెం చెమ్మగా ఉంటే ఇంకా పూజ గదిలోనే పేపర్ వేసి అయితే ఆరబెట్టున్నారు. ఇంకా అన్ని పనులు అయిపోయినాయని అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నారు బాక్సుల్లోకి వేసి. అలానే నేను తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టలేకపోయాను దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇంక ఇప్పుడైతే పూజ చేసేసాను. అలానే ఇంకా నేనైతే లస్తాకి కోసము అలానే నేను రీల్ చేయడానికైతే వంటింట్లోకి వచ్చి కారం అన్నం అయితే చేశాను. ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. చూడాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఈ లింక్ కూడా ఇస్తాను. కారం అన్నం లింక్ అయితే చూడని వాళ్ళైతే చూడండి. చాలా బాగుండిందండి. మా లస్తాకి బాగా నచ్చింది. తను కూడా బాగా ఇష్టంగా అయితే తినింది. సింపుల్గా అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నిందండి కారం అన్నం అయితే. ఇంక ఇక్కడ మా మరిది అయితే వచ్చాడు. మా చెల్లెళ్ళ హస్బెండ్ అయితే మా పిన్ని అయితే వడియాలు పోసిందంట. అందుకని నా కోసం అయితే ఈ వడియాలు అయితే పంపించింది. చాలా బాగున్నాయండి. ముందైతే నేను పంపించాను. అప్పుడైతే నేను మిద్ది పైన ఇంట్లో ఉన్నాను కదా, నాకు బాగా ఎండబెట్టేదానికి ప్లేస్ ఉన్నింది వడియాలు పోసి అయితే. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు వద్దంటే ఉండయి లాస్ట్ ఇయర్వే అంటే లేదు లేదు నేను పోసాను కదా నువ్వు తీసుకొని నాకైతే ఇవి పంపించింది. అలానే మా మరిది వాళ్ళు ఈ అగరబత్తి బిజినెస్ చేస్తున్నారు కదా, నాకైతే అయిపోయినాయి అనేసి ఇవైతే తెప్పించుకున్నాను. సాంబ్రాణి కడ్డీలు, అలానే కంప్యూటర్ ఒత్తులు, ఇదైతే కప్పు సాంబ్రాణి ఫ్రైడే అప్పుడు వేయడానికైతే. ఇదైతే కంప్యూటర్ ఒత్తులు. ఇవైతే డైలీ నేను తులసమ్మ దగ్గర పూజ గదిలో అయితే రోజు అయితే పెడతాను. అందుకని పెద్ద బాక్సే తెప్పించుకునేసాను. ఇదైతే నాకు ఒక 3 months లేదా 4 months అలా వస్తాయి. ఇవైతే బిజినెస్ కాబట్టి అన్నీ సెట్గా అయితే తీసుకునేసాను. ఇంకా నేను కూడా కొంచెం టేస్ట్ కోసమని నేను ఒక రవ్వ పెట్టుకున్న కారం అన్నం అయితే ఎలా వచ్చింది చూద్దామని. అదైతే నేను కొంచెం వేసి తిన్నానండి. చాలా బాగా వచ్చింది కారం అన్నం అయితే. అలానే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు కదా, మా వారికైతే పెరుగన్నం ఇచ్చేయమన్నారు. ఆయనకైతే పెరుగన్నం పెట్టేశాను. మార్నింగ్ టైంలో మా వారైతే పెద్దగా కూరలు ఇవైతే తినరు, అందుకే పెరుగన్నమే ఇచ్చేసాను. నేనైతే
ఉల్లగడ్డ కూర ఒక రవ్వ, కారం అన్నం ఒక రవ్వ అయితే తినేసాను. ఆ తర్వాత వీడియో అంతా అయిపోయినాక ఎడిట్ చేసేదైతే ఉన్నింది, అది చూసుకొని 10కి అలా అయితే డీమార్ట్కి అయితే వచ్చేసాము. డీమార్ట్లో సరుకులు తీసుకోవాలన్నాను కదా, ఇంకా అయితే పిల్లల్ని పంపించేశాక నేనైతే వచ్చాను మా వారిని తీసుకొని అయితే. ఇదైతే కర్కంబాడి రోడ్లో ఉంటుందండి, చాలా పెద్ద డీమార్ట్ ఇదైతే. ఇక్కడ అన్నీ అయితే ఒకే చోటు ఉంటుంది. అన్నమయ్య సర్కిల్ డౌన్లో కూడా ఉందండి ఇంకొక డీమార్ట్ అయితే, అదైతే 3 ఫ్లోర్లు అట్టుంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళాలి. ఇక్కడైతే మొత్తము ఒకే గ్రౌండ్ ఫ్లోర్లోనే అన్నీ ఉంటాయి. అంతా ఒక రౌండ్ వేసేయచ్చు. అక్కడైతే మా వారిని అడుక్కోవాలి, పైకి వెళ్ళేసి వద్దాము, అది చూద్దాము ఇది చూద్దామంటే మా వారిని అడగాలి. ఇదైతే మొత్తము మా వారిని అడగాల్సిన పని లేదు, మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను నేనైతే. ఇక్కడ కప్స్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఒక 2 కప్స్ అయితే నేనే పగలగొట్టేశాను తోమేటప్పుడైతే. ఇంకా అవి తీద్దామని పోయాను, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకో ప్లెయిన్గా ఉండేటివి లేవు, అన్నీ డిజైన్గా ఉన్నాయి. అందుకని సర్లే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి కొన్ని స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇంక మా వారైతే డింపులు బాక్స్ అడిగాడు కదా, అక్కడ ఉన్నాయి రా చూద్దాము అనేసి అయితే తీసుకొని వచ్చాడు. మోడల్స్ అయితే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి, కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి. డింపుల్కి తీసిలేదు, లస్తాకి తీయిచ్చున్నాము కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు. డింపుల్ది పాతదే ఉంటే అదే వాడుతూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు లేదు మమ్మీ నాది పోయింది నాకు తీసి అనేసి 2 మంత్స్గా అయితే అడుగుతున్నాడు. ఈసారి పోయినప్పుడు డీమార్ట్కి తెచ్చిస్తాను అని అంటూనే ఉన్నాను, కానీ మర్చిపోతానే ఉండా. ఇంక ఈసారి మా వారే గుర్తు చేశారు. ఇదైతే బాగానే ఉంది, ఇదైతే 199 రూపీస్. బాగుంది. స్టాప్నరు జీవుకునే దానికి కూడా ఆప్షన్ అయితే ఉంది సైడ్లో అయితే. ఇది మళ్ళీ మా డింపులు అది ఇటు అటు చేసి ఆ డోర్ నించేస్తాడు, మళ్ళీ చూసేదానికి కూడా బాగుండదు. వేరే ఇంకేదన్నా చూద్దామా అనేసి వెళ్ళాము. వేరే చోటు కూడా ఉన్నాయి బాక్సులు అయితే. ఇది చూడండి లారీ ఉన్నట్టుంది, ఇది తీసుకుందాము, డింపుల్కి ఇష్టపడతాడు అని అంటే మా వారు ఇంకా నీ కొడుకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసా 10th వస్తున్నాడు, ఇలాంటివే తీసుకొని వెళ్తావు, అందులో బ్యాగ్లో పెట్టుకున్నా ఇది ఎత్తుగా కనపడుతుంది, ఇది వద్దు అని చెప్తున్నారు. లేదు ఒకసారి ఓపెన్ చేయండి చూడ్డానికైతే భలే కొత్తగా ఉంది అని అంటే ఇంక మా వారైతే తీసి చూస్తున్నాడు. లోపలైతే బాగుంది, కానీ మా వారు హైట్ ఎక్కువ ఉంది, ఇంత హైట్ వద్దు, బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. సరే అని ఇంకా వేరేటివి కూడా చూసాము. వీటికాడే మాకు టైం అయిపోయింది. సరుకులు అయితే గబగబానైతే తీసుకునేసాము. ఈ బాక్స్ సెలెక్ట్ చేయడంలోనే చాలా టైం అయితే పట్టిపోయింది మాకైతే. ఇది తీయాలా అది తీయాలా అర్థం కాల, ఏం తీసుకోవాలా అనేసి ఒక 4-5 మోడల్స్ అయితే చూసాము. ఇది చూడండి అంత బాగా లారీకి ఫేస్ పెట్టి చూడ్డానికైతే చాలా బాగుంది. ఇది ఒరిజినల్ రేట్ అయితే 210, డీమార్ట్ రేట్ అయితే 189 రూపీస్ అని అన్నారు. బాగానే ఉంది, మరీ అంత రేట్ ఏం కాదు, చూడ్డానికైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి. ఈ బాక్స్ అయితే కొంచెము స్ట్రాంగ్గా ఉంది, చూడ్డానికి కూడా సింపుల్గా ఉంది, డింపుల్కి బాగా సెట్ అవుతుంది అని నేనైతే ఇది తీసుకుందాము అని చెప్పాను. ఇంక మా వారికి కూడా నచ్చింది. ఇంక ఇదైతే తీసుకున్నాము. బయట వచ్చాక ఇంకా ఎండ ఫుల్గా ఉండే కొద్దికి మా వారు ఐస్ క్రీమ్ తిందాము అన్నారు. ఇంకిద్దరం అయితే ఐస్ క్రీమ్ తీసుకొని అయితే తినేసి ఇంకా డిమార్ట్ నుంచి అయితే బయలుదేరేస్తున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ ఈవినింగ్ వ్లాగ్తో అయితే కలుద్దాము. అలానే నా ఛానల్ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ చాలా బాగుంటాయండి, ఇంక వచ్చేటివి కూడా తప్పకుండా అయితే చూడండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.